మీ అందరికీ నమస్తే. ఈ రోజు మన హెల్తీ అండ్ టేస్టీ స్మూతీ రెసిపీ రాగి మకానా స్మూతీని చేసుకుందాం. ఇది అందరికీ పర్ఫెక్ట్. పిల్లలకి స్ట్రాంగ్ బోన్స్ కి, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కి, హైట్ గ్రోత్ కి, ఇమ్యూనిటీకి బెస్ట్ అని చెప్పొచ్చు. పెద్దవాళ్ళకైతే ఇమ్యూనిటీ బూస్ట్ కి, ఎనర్జీ బూస్ట్ కి, డైజెషన్ ఇంప్రూవ్ కి, వెయిట్ లాస్ కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మహిళలకి ఎక్కువగా ఇందులోని ఐరన్ అండ్ కాల్షియం కోసం సూపర్ హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఇందులో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పీసీఓడి అండ్ బోన్ హెల్త్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇది షుగర్ ఫ్రీ అండి, గ్లూటన్ ఫ్రీ, ఫుల్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్స్. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే రాగి ఫ్లోర్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక అందులో 1 కప్పు వాటర్ అయితే వేసుకుని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే మనం మిక్స్ చేసుకుని రెడీగా అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దలసరిపాటి గిన్నె అయితే పెట్టుకుని అందులో ఒక 2 కప్స్ అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండి ఉంటుంది కదండి, దాన్ని అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మనం గరిటతో తిప్పుకుంటూ బాగా చిక్కగా అయ్యేంత వరకు కూడా మనం అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే చాలు. ఇప్పుడు మనం గ్యాస్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని కూల్ చేసుకుందామండి ఒక 5 to 10 minutes. ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు మకానా వేసుకుని లో ఫ్లేమ్లోనే మకానా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా అంటే మనకి ఈ విధంగా అయ్యే వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్న మకానాని అందులో వేసుకుని దీన్ని మెత్తగా ఫైన్ పౌడర్ కింద అయితే చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక సెపరేట్ బౌల్లో అయితే వేసేసుకుని సైడ్ అయితే ఉంచుకోవాలి. ఇక్కడ ఒక యాపిల్ తీసుకుని దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని రెడీగా అయితే ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 to 5 డేట్స్ అయితే తీసుకున్నానండి. వాటిని కూడా ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న రాగిని జావని కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోని మక్నా పౌడర్ చేసుకున్నాము, దాన్ని కూడా వేసేసుకుని యాపిల్ అండ్ డేట్స్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని దీన్ని అంతటిని కూడా మనం మెత్తగా ఈ విధంగా అయితే పేస్ట్ కింద చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ఒక గిన్నె తీసుకుని మనం ముందుగా పెట్టుకున్నాం కదండి పేస్ట్ని, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకుని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తోని పైన గార్నిష్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రాగి మగ్నా స్మూతీ అనేది రెడీ అయిపోయింది. మరి వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.